నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బసవతారకం ట్రస్ట్కి తననే మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని ఏదైతే లక్ష్మీ పార్వతి గారు పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్పై అయితే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు మొత్తానికి హైకోర్టు ఏమని ఆదేశం ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే. అశోక్ గారు, బసవతారకం ట్రస్ట్కి తననే మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని చెప్పి లక్ష్మీ పార్వతి గారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనకి తెలిసిందే. మరి మొత్తానికి ఏదైతే దిగువ కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలను కొట్టేస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. మరి ఈ బిల్లు నిరూపించడంలో విఫలమైందంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగింది? అసలు ఈ బసవతారకం ట్రస్టీగా ఆమెనే నియమించాలని ఆమె ఎందుకు కోరారు? ఏమంటారు మీరు? సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, ఒకటి మా బీజేపీ వాళ్ళ, వైసీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, ఎన్ని రకాల పార్టీలైనా కానివ్వండి, పాలిటిక్స్కి అతీతంగా సరే పాలిటిక్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడదాం. బసవతారకం హాస్పిటల్ అని పేరు ఎత్తుకుంటే బాలకృష్ణ గారు ఈ బసవతారకం హాస్పిటల్లో ఏదన్నా ఒక్క రూపాయిన లబ్ధి పొందుతున్నాడా అనేది మనం ఒకసారి ప్రైమరీగా ఆలోచన చేద్దాం. ఎవరు కూడా చెప్పరు. ఆయన ఎనలేని సేవ అందిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ని కాస్త ఇండో అమెరికన్ బసవతారకం హాస్పిటల్గా కూడా మార్చారు. అంటే అక్కడున్న టెక్నాలజీ ఇక్కడికి తీసుకురావడం, అక్కడున్న ఫండింగ్ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ బయట ఉన్న కాడి నుంచి కూడా ఫండ్స్ వస్తాయి, రకరకాల సేవలు అందిస్తూ ఉండడం జరుగుతుంది బాలకృష్ణ గారు. ఇప్పుడు ఏం మునిగిపోయిందని చెప్పి ఏం మేనేజింగ్ డైరెక్టరో లేకుండా అంటే మేనేజింగ్ ట్రస్టీగా అయ్యే అంత పని ఉండదు. ఆవిడ వాళ్ళకమే డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆమె తపన. సో అసలు ఆవిడ కోర్టు వరకు వెళ్ళడం అడగడంలో అసలు లాజికే లేదంట నేను. ఒకటి, అసలు ఆ పేరు ఎవరిది? బసవతారకం అమ్మది. అంటే బాలయ్య బాబు, హరికృష్ణ, పురంధేశ్వరి, అదేవిధంగా భువనేశ్వరమ్మ, వీళ్ళందరికి తల్లి అయినటువంటి బసవతారకం అమ్మది. ఆవిడికి సవతిగా తయారైంది ఎవరు? ఈ లక్ష్మీ పార్వతి. అందరూ చెప్పుకునేదే. ఆమె పేరుండే దానికి మేనేజింగ్ ట్రస్టీగా అయితే బాలకృష్ణ గారు కానీ లేకుండా నందమూరి కుటుంబ సభ్యులు కానీ తలెత్తుకొని సమాజంలో తిరగలుగుతారా? అది అవ్వని పని. కానీ సరే, మనం టెక్నికల్గా చెప్పినప్పుడు ఆయన అంటుంది ఏంది, రామారావు గారు చనిపోయే సమయానికి ఆయన ఆస్తులు కానీ బసవతారకం హాస్పిటల్ కానీ ఇవన్నీ నా పేరు మీద అప్పచెప్పిపోయినాడు. దానికి ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సుబ్బారావు అనే ఆయన ప్రధాన సాక్షిదారిగా ఉన్నాడు అన్నారు. అది కోర్టు వరకు వెళ్తా వచ్చాయి. అది 2009లో మళ్ళీ కోర్టులో వేయడం జరిగింది. అంటే హైకోర్టు కాదు, దిగువ కోర్టులో. ఆ టైంలో వీళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ ఏంటంటే ఆ టైంకి సుబ్బారావు నేను చనిపోయినాడు. అంటే రామారావు గారికి లక్ష్మీపార్వతికి ఎవరైతే మీడియేషన్గా ఉన్నారో సాక్షి సంతకాలు పెట్టినారు ఆ టైంలో. అది ఎంత మేర నిజం జరిగిందంటే వీళ్ళు బాలయ్య బాబు వీళ్ళు కూడా కోర్టులో ఫైట్ చేస్తూ వచ్చారు. ఆ సమయానికి 2009 దాటిన తర్వాత ఆ సుబ్బారావు అనే ఆయన లేడు, చనిపోయినాడు. వయసు రీత్యానో అనారోగ్య రీత్యానో చనిపోయినాడు. కానీ ఆయన ఆ కోర్టులో ఏం సమర్పించిందంటే సుబ్బారావు గారి కొడుకు జేవి ప్రసాద్ ఆయనకి నోటి మాటగా చెప్పినారు. కావాలంటే ప్రూఫ్ జేవి ప్రసాద్ ఉన్నారు, ఆయన అడగండి అని కోర్టుకి చెప్పింది. నోటి మాటలు చెల్లవు, ఏమైనా రాతపూర్వకంగా ఉంటే చూపిండి అని చెప్పి కోర్టులు అంటే ఆ ప్రపోజల్ పైన పూర్తి స్థాయిలో ధిక్కరించడం జరిగింది. ఈవిడ ఇంకా సుప్రీంకోర్టుకు పోయేది ఇవన్నీ వాదనలు ఉండవు. సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏదంటే క్వాష్ పిటిషన్ అంటారు, ఏ రకంగా అంటారు. కానీ అనవసరమైన వాటికి కోర్టు సమయాన్ని వృధా చేస్తే ఈవిడిపైన మళ్ళీ కేసు పడుతుంది. అంటే ఇన్ని రోజులు ట్రయల్ రన్స్ ఈత పోయి ఫైనల్గా హైకోర్టులో ఇవాళ కొట్టేయడం జరిగింది. దిగువ కోర్టులో ఉన్న సబ్జెక్ట్ని హైకోర్టు కొట్టేయడం జరిగింది. అంటే దిగువ కోర్టులో కూడా ఇంకా అప్లై చేసుకోలేదు. సో పూర్తి స్థాయిలో 2019 సమయానికి హరికృష్ణ బాలకృష్ణ గారి చేతలో ఉంది బసవతారకం హాస్పిటల్కి సంబంధించి. ఇది ఇప్పుడు బాలయ్య బాబు చేతలో ఉంది. ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేస్తానే ఉన్నాడండి. లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడు చూసినా సరే రామారావు గారి మీద నాకు చాలా అభిమానం, నేను చాలా ప్రేమిస్తాను అని చెప్పి ఆమె చెప్తా ఉంటుంది. కానీ ఎందుకని నందమూరి కుటుంబానికి ఈమెకి పడదు? సరే, సహజంగా సమాజ నైజం కూడా ఒకరికి తొలి భార్యకి రెండో భార్యకి పడదు, వారి బిడ్డలకి ఎయిరి బిడ్డలకి పడదు. ఆయన ఆఖరి మూమెంట్లో ఏదో అనారోగ్య రీత్యానో ఏ విధంగానో ఆవిడ రామారావు గారి దగ్గర చేరి నీ బయోగ్రఫీ రాస్తానని చెప్పి దగ్గర చేరింది. అది ఏ క్వశ్చనో ఆయనకి ఇంకా బాగా దగ్గర చేరి ఆయన ముసుగులో గుద్దులాట ఎందుకని చెప్పి తాలిబొట్టు కట్టి సమాజంలో తిప్పుతూ వచ్చాడు. ఇప్పుడు దాకా పర్లేదండి. మీరు ఏ ఫోటోలో చూసినా కూడా స్టేజ్ పైన మీరు యూట్యూబ్ చూసినా ఎక్కడ చూసినా వస్తుంది. బాలయ్య బాబు, చిరంజీవి గారు, నాగార్జున గారు, రామారావు గారు, లక్ష్మీపార్వతి పక్కన కూర్చోంటారు. వాళ్ళ బ్యాక్ సైడ్ వీళ్ళందరూ టాప్ హీరోస్ కూడా నిలబడుకొని ఉన్నారు. దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ రెండోసారి రామారావు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినారంటే థర్డ్ టైం 1994లో ఆ సమయంలో మొత్తం ఎవరికైనా మినిస్ట్రీలు ఇవ్వాలన్నా ఏదైనా కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కూడా అంటే చెప్పలేనంత శక్తిగా తయారైపోయింది. రామారావు గారి వరకు మ్యాటర్ వెళ్ళదు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కోటరీ అనే మాటలు మనం చెప్పుకుంటున్నామో ఈవిడ ఆ టైంలో అంటే దాని డెమోక్రసీకి విరుద్ధంగా తయారైపోయింది.
ఒక మాటలో చెప్పాలంటే సంఘ వ్యతిరేక శక్తిగా మారిపోయింది. దాని రామారావు గారికి ఎక్కడ కనిపిస్తుంది అంటే పక్కనే ఉన్నప్పుడు దూరంగా ఉన్నటువంటి శత్రు నడకని మనం పసిగట్టగలుగుతాం, కానీ పక్కన ఉన్నటువంటి ద్రోహిని మనం పసిగట్టలేం. రామారావు గారి పరిస్థితి ఆ విధంగా తయారైపోయింది. సరే, ఆ రోజున బాబు గారు తప్పు చేశారా, ఇంకొకరు తప్పు చేశారా, ఎన్ని మాట్లాడితే పార్టీ ఇన్నేళ్ళు ఎందుకు నిలబడి ఉంటుంది? ఎంత అభిమానం రామారావు గారు అంటే ఇప్పటికీ ఎవరిక్కడ నిలబెట్టిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే చంద్రబాబు గారిది. సరే, ఇది విధంగా జరుగుతూ ఉన్నప్పుడు రామారావు గారు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మొత్తం అసలు చనిపోయింది అనేది కూడా పెద్ద లాజిక్ అండి. మాట్లాడుతూ పోతే ఒక గంట ఉంది సబ్జెక్టు. సో ఏంటంటే చనిపోయిన దాంట్లో కూడా అంటే ఆయనకి స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఈ విధంగా అర్ధరాత్రి రామారావుని చంపేసి ఆయన దగ్గర 8 కేజీల బంగారు బయటికి తరలిచ్చేసిందని చెప్పి, తర్వాత ఈవిడ చేసిన పనికి ముందు భర్త అయినటువంటి వీరగ్రంథం సుబ్బారావు చనిపోయినాడు. ఆవిడికే సమాధానం చెప్తుంది. రామారావు అంటే రామారావు ఆంధ్రుల నాయకుడు, అంత అభిమానం చొరగొన్నాడు, ఆయనకు బాగా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఈయన ఒక్కడే ఈయన హస్బెండా? వీరగ్రంథం సుబ్బారావు గురించి ఏ రోజు మాట్లాడదు. తొలి భర్తే లక్ష్మీపార్వతికి, ఆయన గురించి మాట్లాడదు. పక్కన పెట్టేస్తే ఇంకొక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎందుకు సమాజంలోకి ఎందుకు చూపిలేకున్నది? రామారావు గారి బిడ్డలు కాదు కాబట్టి ఎప్పుడు ఇదే చేష్టాలండి. ఈ క్రమంలో రామారావు గారు తెలుగు గంగకు నీళ్ళు ఇద్దామని చెప్పి ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలుగు గంగ నీళ్ళు ఇద్దామని చెప్పి అంటే చెన్నై వాళ్ళకి దాహర్తి తీర్చేదానికి తెలుగు గంగ ప్రాజెక్టు చేపడితే కారుకు అడ్డం పడుకున్నాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. అంటే ఈ ప్రాజెక్టు ఎటు పక్షంలో చేయకూడదు అని చెప్పి అటువంటి అంటే రామారావు గారి ఆశయాలను కూడా అడ్డం చెప్పేటువంటి వ్యక్తులతో ఏమో చేతులు కలిపి సంఘ విద్రోహ శక్తిగా మారిపోయి తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచం చేరి, అసలు జగన్మోహన్ రెడ్డి పంచం చేరినప్పుడు ఆ మధ్య చూసాం కొన్ని వీడియోలో పక్కకు కూడా రానివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆవిడ విలువ ఆమె కోల్పోయింది. కేవలం ఏదైనా రాజకీయంగా ఉపయోగపడుతుందని అనుకున్నారు, కానీ ఆ మధ్య ఒక వ్యక్తితో అసాంఘిక కార్యకలాపాలు చేస్తా చిక్కింది కోటి అనే అతనితో. ఇటువంటి వాళ్ళకి ఎవరు వాల్యూ ఇస్తారు? ఇటువంటి వాళ్ళకి ఎవరు ఇంటికి పిలిచి అన్నం పెడతారు? ఇటువంటి వాళ్ళతో ఎవరు ఫోటోలు దిగుతారు? ఎవరు కుటుంబంలో చేర్చుకోగలుగుతారు? అసలు అనుకుంటేనే వాళ్ళ రక్తం మరిగిపోతూ ఉంటుంది. రామారావు గారు లేని ఇన్నేళ్ళైనా కూడా గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ప్రజల మాటల్లో చెప్పాలంటే ఏ మాయరోగం వచ్చిందని చెప్పి రామారావు గారు అతను ఏ విధంగా అయితే నేను తెలుగు గంగ ప్రాజెక్టు గురించి చెప్పానో, రామారావు గారు అంత ఆశపడి కలలుగని తన యొక్క ఆశయాన్ని పదిలం చేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టాడు. దాన్ని ఏం చేశాడు? వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చేస్తే ఈరోజు ఏమైంది? విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంగా ఉన్నింది తీసేసినారు. చర్యకు ప్రతి చర్య ఎప్పుడు ఉంటుంది. సరే, ఆ రోజు ఎందుకు మాట్లాడాలా లక్ష్మీపార్వతి? వాళ్ళ భర్తే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వేసే అంటే కుక్క బిస్కెట్లకి ఆశపడి ఉన్నింది. అటువంటి వాళ్ళకి అందరం ఎక్కించే ప్రశ్నే ఉండదు. యావత్ సమాజం కూడా ఇటువంటి వాళ్ళని దూరం పెట్టాలి. అసలు వాళ్ళ మాటలు నేను కనీసం 3 నిమిషాలు వీడియో ఓపిక నేనైతే చూడలేనండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.